అండి. నిన్న రాత్రి మన రాజమహేంద్రవరం నార్త్ జోన్ పరిధిలో గాడాల గ్రామం వద్ద చిన్నపాటి ఘర్షణ ఒకటి జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ వారికి మనకి సమాచారం రావడం జరిగింది. సుమారు 10:30 గంటల సమయంలో. మధురగూడికి సంబంధించిన ఒక దళిత వ్యక్తిని కొంతమంది గాడాలకి సంబంధించిన యువకులు కొట్టారని చెప్పి ఘర్షణలో మనకి సమాచారం రావడం జరిగింది. ఇమ్మీడియట్ గా సమాచారం వచ్చిన వెంటనే పోలీసు వారు సంఘటనా స్థలానికి రష్ అవ్వడం జరిగింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా. అలానే ఆ బాధిత యువకుడిని వెంటనే మనం హాస్పిటల్‌కి తరలించాము ట్రీట్‌మెంట్ నిమిత్తము. అలానే ఈ చర్యలకు ఎవరైతే పాల్పడ్డట్టు మనకి సమాచారం ఉందో, ఆ అనుమానితులందరినీ కూడా వెంటనే మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము. డీఎస్పీ స్థాయి అధికారిని మన ఎస్పీ గారు విచారణాధికారిగా నియమించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం విచారణ చేపట్టాము. అలానే దీని మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఎస్సీ/ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద. అలానే ఎక్స్టార్షన్, అటెంప్ట్ టు మర్డర్ కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ సెక్షన్ల కింద. అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం విచారిస్తున్నాం, అదుపులోకి తీసుకున్నాము. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా పోలీస్ శాఖ నుంచి కఠినమైన చర్యలు తీసుకుంటాము. అలానే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అవాస్తవాలు గాని, అసత్యాలు గాని ఎవరైనా ప్రచారం చేసి వర్గాల మధ్య వైషమ్యాలు కలగజేసేలాగా కనుక ప్రవర్తిస్తున్నట్టయితే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఈ ఘటనకు బాధ్యులైనటువంటి వారు ఎంతటి వారైనా గానీ ఎవరినైనా గానీ విడిచిపెట్టము. పోలీస్ శాఖ నుంచి కఠినమైన చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గాడాలకి వైన్ షాప్ కి వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. వైన్ షాప్ దగ్గర వైన్ పర్చేస్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాటర్ బాటిల్ కోసం గాడాల సెంటర్ లో ఆగినప్పుడు అక్కడున్న కొంతమంది యువకులతోటి చిన్నపాటి ఆల్టర్కేషన్ జరిగింది. ఆల్టర్కేషన్ క్రమంగా పెద్దదయ్యి ఘర్షణకి దారి తీసింది. ఈ ఘర్షణలో అతన్ని కొట్టడం జరిగింది దళిత యువకుడిని. వెంటనే మనకి సమాచారం రావడం, వెంటనే మన పోలీసు వారు స్పందించడం జరిగింది. వెంటనే అతని హాస్పిటల్ కి తరలించి అంబులెన్స్ లో ట్రీట్మెంట్ ఇప్పించాము. ఈ ఘటనకు బాధ్యులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటాము. అలానే ఫిర్యాదు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఎస్సీ/ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద 307 ఐపీసీ ఎక్స్ట్రాక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా దీన్ని ప్రేరేపించే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు పోలీస్ శాఖ నుంచి తీసుకుంటామని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం. ఐడెంటిఫై చేస్తున్నాం ఇప్పటి వరకు